వెల్కమ్ మై ఫ్రెండ్ వెల్కమ్. నేను తెలియకుండా వచ్చేసాను ఇటువైపు. వెల్కమ్ మై ఫ్రెండ్ వెల్కమ్. ఆహా, ఈ రోజు మన ప్రయత్నం వల్ల కొట్టు తెరిచాం. ఇందులో పెద్దగా కష్టమే ఉంటుంది. తాళం తీసామంటే కొట్టు తెరుచుకోబోతుంది. గాడిద షటర్ ఎత్తడం గురించి కాదు చెప్పేది, వీటిని సర్దడం గురించి చెప్తున్నాడు. ఇది ఎంత కష్టమైన పనో తెలుసా? నాకెలా తెలుసు? నేను ఎప్పుడు కొట్టు ఓపెన్ చేయలేదు కదా. నోరు తెరిచామంటే ఎప్పుడు ముయ్యవు, తెరిస్తే అనవసరమైన మాటలు వస్తాయి. తమ్ముడు, ఈ రెడ్ టీ షర్ట్ ఎంత బాగుందో కదా. దీన్ని అమ్మడానికి నాకు అసలు మనసు రావడం లేదు. దీన్ని నేనే ఉంచుకుంటాను. రే గాడిద, ఇది చాలా కాస్ట్లీ టీ షర్ట్. ఇక్కడ ఉన్నవన్నీ నువ్వే వేసుకుంటే మనం వేటి నమ్ముకోవాలి? కావాలంటే పొప్పట్ని కూడా అమ్మొచ్చు. కానీ ఇంకొక విషయం, ఈ కన్నా సార్ లాగా నువ్వు ఎగ్జాంపుల్ ఇవ్వడం ఆపేసాయి. అరే, మీరిద్దరు గొడవ పడ్డం ఆపండి. ఈ రోజు మొదటి రోజు, కస్టమర్స్ వస్తూనే ఉంటారు. వెల్కమ్ మై ఫ్రెండ్ వెల్కమ్. వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ మై ఫ్రెండ్ వెల్కమ్. వెల్కమ్ వెల్కమ్ మై ఫ్రెండ్ వెల్కమ్. మీరు నో కమ్ కాబట్టి నో ఇన్కమ్. ఏంట్రా ఇది? ఇంతవరకు ఒక్క కస్టమర్ కూడా రాలేదు. లోపల వెయిట్ చేస్తూ బోర్ కొడుతోంది. నేను బయటకు వెళ్తాను. వెల్కమ్ మై ఫ్రెండ్ వెల్కమ్. వెల్కమ్ మై ఫ్రెండ్ వెల్కమ్. అరే, నాకు ఈ ఐడియా అసలు ముందే తోచలేదేంటి? రండి రండి. వెల్కమ్ మై ఫ్రెండ్ వెల్కమ్. రండి రండి, ఇటువైపు రండి. వెల్కమ్ మై ఫ్రెండ్ వెల్కమ్. వెల్కమ్ మై ఫ్రెండ్ వెల్కమ్. రండి రండి. రండి రండి. వాంగ రండి రండి. కొత్తగా మంచిగా డ్రెస్ కొనుక్కొని వెళ్ళండి. మీరు వేసుకోవచ్చు, పిల్లలకి వేయొచ్చు. రండి రండి, లోపలికి రండి. మేము ఈ రోజే కొత్తగా కొట్టు ఓపెన్ చేశాము. కొత్తగా డ్రెస్సులున్నాయి, అన్ని న్యూయెస్ట్ కలెక్షన్. అరే, వీడేంటి నా కస్టమర్ ని తీసుకువెళ్ళిపోతున్నాడు? ఇప్పుడు వాడిని ఏం చేయబోతున్నానో చూడు. వెల్కమ్ మై ఫ్రెండ్ వెల్కమ్. తమ్ముడు, ఇలా చూడు, మన కొట్టుకి కొత్తగా పెద్ద కస్టమర్ వచ్చారు. రండి సార్ రండి, మేము ఈ రోజే షాప్ ఓపెన్ చేసాం. అన్ని ఫ్రెష్ ఐటమ్స్. ఇదిగోండి స్లిప్పర్స్, ప్యాంటు, షర్ట్ అన్ని ఫ్రెష్. కావాల్సి మీరు కొనుక్కెళ్ళండి. అవును, మేము నీళ్లు కూడా చల్లి పెట్టాము. రే దద్దమ్మా, నువ్వు బెండకాయలు అమ్మడం లేదు, బట్టలు అమ్ముతున్నావు. చెప్పండి సార్, మీకు ఏం కావాలి? నాకు టీ షర్ట్ చూపించండి. మీకు టీ షర్ట్ కావాలంటే మీరు సామాన్లు కొట్టుకు వెళ్ళాలి, అక్కడే మీకు దొరుకుతుంది. నోరు మూయి దద్దమ్మా. ఇలా చూడండి సార్, ఇదిగో రెడ్ టీ షర్ట్. వెల్కమ్ మై ఫ్రెండ్ వెల్కమ్. వెల్కమ్ మై ఫ్రెండ్ వెల్కమ్. మా కొట్టుకి మీరే వచ్చారు కాబట్టి మేమే మీకు వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ చెప్పండి, మీకేం కావాలి? అరే, నేను ఈ కొట్లో కొనడానికి రాలేదు. ఆయన ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? నేను నా కస్టమర్ ని తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఈయన నా కస్టమర్. వెల్కమ్ మై ఫ్రెండ్ వెల్కమ్. ఈయన మా కస్టమర్. ఈయనని నేనే పిలుచుకొచ్చాను. నేను కానీ ఆయన తీసుకువెళ్తాను. వెల్కమ్ మై ఫ్రెండ్ వెల్కమ్. నన్ను వదలండి. నన్ను వదలండి. ఎవరు నువ్వు? నీ వల్ల మా మొదటి కస్టమర్ వచ్చి వెళ్ళిపోయాడు. ఎవరో చెప్పు నువ్వు.
నా పేరు జీబ్రా. నేను దుబాయ్ రిటర్న్. దుబాయ్ లో నాకు బోల్డ్ అని కాంటాక్ట్స్ ఉన్నాయి. వెల్కమ్ మై ఫ్రెండ్. నా ఫోన్ లో కూడా చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. పిన్ని 1, పిన్ని 2, పిన్ని 3, పిన్ని న్యూ 1, పిన్ని న్యూ 2. విచిత్రంగా ఉందా? ఊరికినే ఒకే పేరుని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు వాడికి అర్థమయ్యేలా చేస్తాను. ఇదిగో ఈ షాప్ ఉంది కదా, ఇది నాది. మీరు నా కొట్టెదురుగా కొట్టు తెరిచి నాకే పోటీగా వస్తారా? మర్యాదగా మీ కొట్టు మూసేయండి, లేకుంటే వెల్కమ్. ఇలా చూడండి, మేము ఎవరికి భయపడం, షాప్ ని ఎప్పుడు ముయ్యం. సరే, మీకు ఒక విషయాన్ని ప్రేమగా అర్థమయ్యేలా చెప్తాను, కానీ ఆ తర్వాత కూడా మీకు అర్థం అవ్వలేదంటే నా దగ్గర ఇంకో దారి కూడా ఉంది. వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్. వీడు మనకంటే పెద్ద దద్దమ్మలా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు కూడా వెల్కమ్ అని చెప్పెళ్తున్నాడు. ఏ పొప్పట్, కస్టమర్స్ రావడానికి ఏం చేయాలి? వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్. వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్. వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్. టీలో పాలు ఎక్కువ, నీళ్లు తక్కువ. నా కొట్లో పూర్తిగా 50% ధర తక్కువ. వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్. అలా చూడండి, తను డిస్కౌంట్ ఇస్తూ జనాల్ని ఆకర్షిస్తున్నాడు. మనం కూడా డిస్కౌంట్ ఇచ్చి తీరాలి. ఆహా, నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళందరితో డిస్కౌంట్ గురించి మాట్లాడతాను. రండి రండి, మా కొట్లో 60% వరకు తగ్గింపు. అరే జోర్దార్, ఇలా పిలిచావంటే మన షోరూమ్ కి ఒక డాకీ కూడా రాదు. ఇప్పుడు పప్పట్ నువ్వు పిలువు. హే థ్యాంక్ యూ. మొదటిసారి ఈ దద్దమ్మ నేను పనికొచ్చేవాడిని అనుకున్నాడు. నువ్వు పనికి రావనుకోలేదు, కానీ నువ్వు కారణం లేకుండా అరుస్తూ ఉంటావు కదా. ఇక్కడ అరిస్తే ఉపయోగపడుతుంది కాబట్టి అలా చెప్పాను. కానీ పొప్పట్, నీ ప్రతిభను చూపించు. మా కొట్టుకొచ్చి కొనుక్కున్నారంటే 60% డిస్కౌంట్ లభిస్తుంది. అయ్యగారు, అమ్మగారు, మీ దృష్టి ఎక్కడుంది? అందరికీ నచ్చిన దుస్తులు ఇక్కడే ఉన్నాయి. స్వాగతం, సుస్వాగతం. 60% డిస్కౌంట్ పొందండి. 70% డిస్కౌంట్, 70%. 70% డిస్కౌంట్. 70% డిస్కౌంట్. 80% డిస్కౌంట్. 80. ఇప్పుడు 90% డిస్కౌంట్. 100% డిస్కౌంట్. రండి, 100% డిస్కౌంట్. రే గాడిద, ఇలా 100% డిస్కౌంట్ ఇస్తే మరి మనకేం మిగులుతుంది? తమ్ముడు, అదంతా నాకు తెలియదు. ఆ వెల్కమ్ కి మనం గుడ్ బై చెప్పాలి, అందుకే. నీ వల్ల మా కొట్టుకొచ్చిన ఇంకో కస్టమర్ కూడా వెళ్ళిపోయాడు. ఎందుకని ఏమీ మాట్లాడడం లేదు? నేను వెళ్ళి మీ కొట్లో ఉన్న దుస్తులన్నీ దొంగలించబోతున్నాను. వీళ్ళ కొట్లో బట్టలు లేకపోతే ఎలా వ్యాపారం చేస్తారు? అలా చూడండి, వాడు మన షాప్ లోకి వెళ్తున్నాడు. అరే వాడు ఇక్కడికేగా వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? అటు చూడండి, ఆ జీబ్రాల్ మన డ్రెస్సులు అన్నిటిని దొంగిలించుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకని అందరూ అలాగే నిలబడ్డారు? పదండి, వెళ్ళి అతని దగ్గర నుంచి బట్టలు తీసుకుందాం. పదండి వెళ్దాం. వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్. నేను తెలియకుండా వచ్చేసాను ఇటువైపు. పోపట్, నువ్వు ఎగురుకుంటూ వచ్చావు కదా, మరెలా పడిపోయావు? వాడి తోకతో నన్ను కొట్టాడు. తోకలో ఇంత శక్తి ఉందా? వాడు అన్ని పనులు తన తోకతోనే చేస్తున్నాడు అనుకుంటాను. ఏంటి అనుమానమా? అరే, ఆ తోక గురించి తర్వాత మాట్లాడదాం. ముందు వెళ్ళి అతన్ని పట్టుకుందాం, రండి. మన బట్టలన్నీ నాశనం చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాడు అతను? అసలు కంట్లో పడ్డం లేదే. ఏట్రా ఇది? బట్టలు దొరకపోతే షాప్ లో ఏం పెట్టమ్మాలి?
తమ్ముడు నాకు బాగా కోపం వస్తోంది. ఈ మ్యానిక్విన్ ని కొట్టాలనిపిస్తోంది. అరే తను జీబ్రాలు. ఎటు వెళ్ళాడు? సడన్ గా ఎస్కేప్ అయిపోయాడు. అలా చూడండి, జీబ్రా జీబ్రా క్రాసింగ్ లో పడుకుని మనల్ని మోసం చేస్తున్నాడు. అరే వాడు ఇక్కడే పడుకొని ఉన్నాడా? నేను వాడిని అసలు కనిపెట్టలేననుకున్నాడా ఏంటి? ఇదేమి జీబ్రాల్ కాదు, ఇది నిజమైన జీబ్రా క్రాసింగ్. వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్. తమ్ముడు వాడు స్కూటర్ లో తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? హే వాడు స్కూటర్ తీసుకున్నాడు కానీ హెల్మెట్ పెట్టుకోలేదు. హెల్మెట్ పెట్టుకోకపోతే రిస్క్. ఇదిగో దొంగతనం చేస్తావా? అదిగో మన బట్టలు అక్కడ ఉన్నాయి. బట్టలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి, మనకు ఏ నష్టం జరగలేదు. వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్. మేము నిన్ను జైలుకి పంపిస్తే పోలీసు వాళ్ళు నీకు వెల్కమ్ అని చెప్తారు. ఏంటి అనుమానమా? పదండి, బట్టలన్నీ దొరికాయి. షాప్ అక్కడ ఖాళీగా ఉంది. కస్టమర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. మనం వాళ్ళకి ఏం చెప్తాం? వాళ్ళతో మనం చెప్దాం, వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్.